ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని వర్క్స్ చేసేటప్పుడు మనకి కొంచెం టైం అయితే పడుతుందండి. అలా కాకుండా మన టైం సేవ్ అయ్యే విధంగా సేమ్ వర్క్స్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి ఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వర్క్ ఏందంటే ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఉందండి. ఈ రిపోర్ట్ లో రోస్ ని హైలైట్ చేయాలండి. రో బై రో హైలైట్ చేయాలి అనుకుంటే ఇండివిడ్యువల్ గా ఆ రోని సెలక్షన్ చేసి ఇక్కడ హైలైట్ ఆప్షన్స్ ఉంటాయి కదండి. మనకు కావాల్సిన ఫార్మేట్ తో ఈ విధంగా హైలైట్ చేసుకుంటూ వస్తాం. ఇలా ఇండివిడ్యువల్ గా హైలైట్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తానండి, మీకు ఏ టేబుల్ కి అయితే ఫార్మేట్ అప్లై చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ గా ఆ టేబుల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. ఆప్షన్ కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా రో బై రో ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. అంటే ఈ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై ఉంది. ఎలా తెలుస్తుంది? ఈ టేబుల్ ని సెలక్షన్ చేశారనుకోండి, టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. ఇందులో బ్యాండెడ్ రో అనే ఆప్షన్ అనేది సెలక్షన్ లో ఉండిద్దండి. ఇది సెలక్షన్ లో ఉందనుకోండి, రో బై రో మనకి ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఇది అన్సెలక్షన్ చేయండి, ఫార్మేట్ హైడ్ అయిపోతుంది. ఇలా రో బై రో ఫార్మేట్ అప్లై చేయొచ్చు. కాలం బై కాలం కూడా అప్లై చేయొచ్చండి. ఇక్కడ బ్యాండెడ్ కాలమ్స్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి. ఈ విధంగా అప్లై అవుతుంది. ఇక్కడ బ్యాండెడ్ రో అనేది సెలక్షన్ చేయండి. అలానే ఇక్కడ ఫార్మేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. కావాల్సిన కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేగాని ఇండివిడ్యువల్ గా అప్లై చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? చూడండి వ్యూస్ ఇక్కడ ఒక మాస్టర్ డేటా ఉందండి. ఎంప్లాయ్ ఐడి, నేమ్, ప్లేస్, సేల్స్, వాళ్ళ యొక్క కమిషన్ ఇచ్చామండి. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేశానండి. ఈ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు వీలుకప్ ఫార్ములా ద్వారా కావచ్చు, లేదా ఎక్స్లుకప్ ఫార్ములా ద్వారా కావచ్చు. ఇక్కడ ఐడి ఏదైతే నేను టైప్ చేశానో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావాలండి. నేమ్, ప్లేస్, సేల్స్, కమిషన్ రావాలండి. అలా రావాలనుకోండి, నేను ఇక్కడ అడ్వాన్స్డ్ ఫార్ములా ఎక్స్లుకప్ ఫార్ములా యూజ్ చేస్తానండి. ఈక్వల్ టు ఎక్స్ లుకప్ ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా లుకప్ అరే ఈ మాస్టర్ డేటాలో ఎంప్లాయ్ ఐడి ఉన్న రేంజ్ ఆ కాలమ్ ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన నేమ్ కాబట్టి నేమ్ ఉన్న కాలమ్ ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని నేమ్ అనేది వచ్చిందండి. లేదండి ప్లేస్, సేల్స్, కమిషన్ కూడా రావాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ సేమ్ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ లాస్ట్ లో పర్టికులర్ గా రేంజ్ అనేది రిటర్న్ అరే ఉంది కదండి, ఇక్కడ మీరు ఓన్లీ నేమ్ కాలం ఒకటే సెలక్షన్ చేశారు. అలా కాకుండా నేమ్ దగ్గర నుంచి కమిషన్ దాకా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మనకి రిజల్ట్ అనేది హారిజంటల్ గా వచ్చింది చూడండి. అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 12008 అండి. ఎవరు? గోపి, తెనాలి 35,000. అలానే కమిషన్ వచ్చి 1000. ఇక్కడ రిజల్ట్ అనేది హారిజంటల్ గా వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఫార్మేట్ అనేది వర్టికల్ గా ఉందండి. మరి హారిజంటల్ గా వస్తుంది కాబట్టి ఇండివిడ్యువల్ గా అప్లై చేయడం, టైం వేస్ట్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫార్ములా ఎడిట్ చేస్తున్నాండి, సేమ్ ఫార్ములా అండి, కానీ ఎక్స్ లుకప్ ఉంది, లేదా మీరు వీలుకప్ ఫార్ములా అప్లై చేస్తాను అనుకోండి, ఆ వీలుకప్ ముందు ట్రాన్స్పోజ్ అనే ఫార్ములా అప్లై చేయండి. ట్రాన్స్పోజ్ ఓపెన్ బ్రేసెస్ సేమ్ ఫార్ములా కంటిన్యూ చేసి ట్రాన్స్పోజ్ ఫార్ములాని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా వర్టికల్ గా డేటా వస్తుందండి. అంటే ఈ ట్రాన్స్పోజ్ అనేది హారిజంటల్ గా ఉన్న డేటా వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా కన్వర్ట్ చేయొచ్చండి. అంతేగాని వర్టికల్ గా రావట్లేదు కదా అని చెప్పి ఇండివిడ్యువల్ గా ఫార్ములాస్ అప్లై చేయడం, కాపీ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. ఓకేనా? చూడండి వ్యూస్ ఈ రిపోర్ట్ లో ప్రోడక్ట్ ఐడి నెంబర్స్, ప్రొడక్ట్స్, వాటి యొక్క మార్క్స్, డిసగ్రీ, అగ్రీ మార్క్స్ ఇచ్చానండి. ఇవి చార్ట్స్ రూపంలో పర్టికులర్ గా సింగిల్ సెల్ లో చార్ట్స్ రూపంలో రావాలంటే మనకి ఎక్సెల్ లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి, డ్రా ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడున్న ఈ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఈ విధంగా ఫార్మేట్ అప్లై చేయడం, అలానే కలర్ చేంజ్ చేసుకొని అగ్రీ ఈ విధంగా అప్లై చేయడం. ఇలా అప్లై చేసేటప్పుడు ఫార్మేట్ ఏమైనా పర్ఫెక్ట్ గా ఉందా అండి? ఇలా చేయడం ద్వారా టైం వేస్ట్, ఫార్మేట్ కూడా కరెక్ట్ గా రాదండి. అలా కాకుండా ఫార్మేట్ అనేది క్లియర్ గా ఈ విధంగా రావాలనుకోండి, నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ డిసగ్రీ అనేది మనకి అలైన్మెంట్ చూసుకుంటే రైట్ సైడ్ లో ఉంది సెల్ కి, అగ్రీ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ డిసగ్రీ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో మిడిల్ రైట్ లో పెట్టుకోండి. అలానే ఇక్కడ ఫాంట్ అనేది రెడ్ కలర్ లో పెట్టుకోండి. అలానే అగ్రీ ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి మిడిల్ లెఫ్ట్ లో పెట్టుకోండి. ఫాంట్ అనేది గ్రీన్ కలర్ లో పెట్టుకోండి.
ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేద్దాం. ఈక్వల్ టు రిపీట్, ఆర్ఈపిటి, రిపీట్ ఓపెన్ బ్రేసెస్ డబుల్ కొటేషన్ మధ్యలో పైప్ సింబల్ ఉండిద్దండి, వర్టికల్ బార్, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ డిసగ్రీలో 25 ఉంది కదండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ విధంగా రిపీట్ అవుతుంది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. అలానే అగ్రీలో సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు రిపీట్ ఓపెన్ బ్రేసెస్ డబుల్ కొటేషన్ లో వర్టికల్ బార్ సింబల్ తీసుకోండి, అగ్రీలో ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. దీన్ని మళ్ళీ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది ప్లే బిల్ అని ఒకటి ఉండిద్దండి, ప్లే బిల్, ఈ ఫాంట్ ని సెలక్షన్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఫార్మేట్ ఈ విధంగా వస్తుంది. అంటే చూడడానికి ఒక చార్ట్ డిజైన్ చేసినట్టే ఉంటుందండి. ఓకేనా, ఇలా ప్రొఫెషనల్ గా డిజైన్ చేసుకోండి. చూడండి వేసి ఇక్కడ ఒక మాస్టర్ డేటాలో ప్రోడక్ట్ ఐడి నెంబర్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయండి, పర్చేస్ క్వాంటిటీ, ప్రైస్, సేల్స్ క్వాంటిటీ కూడా ఇచ్చానండి, అండ్ రిపీటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఓన్లీ టోటల్ ప్రోడక్ట్స్, వాటి యొక్క పర్చేస్ క్వాంటిటీ, సేల్స్ క్వాంటిటీ కావాలండి. దానికోసం పైవోట్ టేబుల్ అప్లై చేస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్ లో పైవోట్ టేబుల్ ని క్లిక్ చేశానండి. ఎనదర్ షీట్ లో నేను అప్లై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది ప్రోడక్ట్స్ రోస్ లో పెట్టుకున్నానండి, అలానే పర్చేస్ క్వాంటిటీ వాల్యూస్ లో పెట్టుకున్నాను, అలానే సేల్స్ క్వాంటిటీ కూడా వాల్యూస్ లో పెట్టేశానండి. ఓకేనా, ఇప్పుడు రిపీటెడ్ గా ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకి ఫిల్టర్ అయ్యి టోటల్ పర్చేస్ క్వాంటిటీ, సేల్స్ క్వాంటిటీ వచ్చిందండి. ఇప్పుడు నాకు సపరేట్ గా ఇంకో ఫీల్డ్ నేమ్ రావాలి. ఎలా అంటే రిమైనింగ్ క్వాంటిటీ రావాలండి. అది రావాలంటే మళ్ళీ అగైన్ నేను మాస్టర్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ సపరేట్ గా ఇంకో కాలం తీసుకొని రిమైనింగ్ క్వాంటిటీ అని హెడ్డింగ్ తీసుకొని మళ్ళీ సపరేట్ గా మీరు ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చి పర్చేస్ క్వాంటిటీ మైనస్ సేల్స్ క్వాంటిటీ మళ్ళీ ఎంటర్ కొట్టి ఇక్కడ రిజల్ట్ కనుక్కొని మళ్ళీ పైవోట్ టేబుల్లోకి వెళ్ళి మళ్ళీ ఈ పైవోట్ టేబుల్ ని అప్డేట్ చేయడం, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ని ఇందులో యాడ్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. పైవోట్ టేబుల్లో ఉంటూనే మీరేం చేయొచ్చు, కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని అడిషనల్ గా యాడ్ చేయొచ్చు, కావాల్సినట్టుగా క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చండి. చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నా అంటే ఇక్కడ మాస్టర్ డేటాలో ఎలాంటి అడిషనల్ కాలమ్స్ తీసుకోలేదు. నేను డైరెక్ట్ గా పైవోట్ టేబుల్ నుంచి అప్లై చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, నేను ఇక్కడ పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఫీల్డ్ ఐటమ్స్ అండ్ సెట్స్ ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూగా ఏ ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకున్నారు, రిమైనింగ్ క్వాంటిటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారండి. ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నాను రిమైనింగ్ క్వాంటిటీ. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, అది ఇక్కడ అప్లై చేయండి. ఈక్వల్ టు ఇక్కడ పర్చేస్ క్వాంటిటీ, ఇన్సర్ట్ ఫీల్డ్ యాడ్ అయిందా లేదా, మైనస్, అలానే సేల్స్ క్వాంటిటీ, ఇన్సర్ట్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అయిందండి. ఇలా ఇందులోనే అప్లై చేసి ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా రిమైనింగ్ క్వాంటిటీ వచ్చేస్తుందండి. అలానే టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫీల్డ్ అండ్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్, మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వండి టోటల్ సేల్స్. ఫార్ములాలోకి వెళ్ళండి, ఇక్కడ సేల్స్ క్వాంటిటీ ఇన్సర్ట్ చేయండి, ఇంటూ అలానే ప్రైస్ ఇన్సర్ట్ చేయండి. అంటే సేల్స్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. అదిగోండి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. వాటికి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ కూడా ఆటోమేటిక్ గా ఇందులో యాడ్ అయినాయి చూడండి. అంతేగాని మాస్టర్ డేటాలోకి వెళ్ళి అడిషనల్ గా యాడ్ చేయడం, ఫార్ములాస్ అప్లై చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. పైవోట్ టేబుల్లో ఉంటూనే మీరు అప్లై చేయొచ్చండి. ఇది నెంబర్ ఫార్మేట్ లో కూడా మీకు కావాల్సినట్టుగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి వ్యూవర్స్ ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఇన్ టైమ్ అవుట్ టైమ్ ఇచ్చానండి. ఓవర్ టైమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఇండివిజువల్ గా డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, వాటిని 24 అవర్స్ లో కన్వర్ట్ చేయడం, దాని తర్వాత ఓవర్ టైమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. దానికోసం ఇండివిజువల్ గా మన కాలమ్స్ లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈక్వల్ టు అవుటింగ్ టైమ్ మైనస్ ఇన్ టైమ్ ఎంటర్ కొట్టాం, డిఫరెన్స్ వచ్చింది, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఓకే, అలానే కన్వర్ట్ చేయాలంటే ఈక్వల్ టు డిఫరెన్స్ టైమ్ ఇంటూ 24 టైం ని కన్వర్ట్ చేసాం. అండ్ ఓవర్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే వర్కింగ్ అవర్స్ అనేది 8 అవర్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఈక్వల్ టు కన్వర్ట్ చేసిన టైంలో నుంచి 8 అవర్స్ తీసేస్తాం, 8 ఎంటర్ కొడితే మనకి ఓవర్ టైం వస్తుంది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇలా ఇండివిజువల్ కాలమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, అది టైం వేస్ట్ అండి. మీరు ఎలా చేస్తారు, ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఇన్ టైమ్ అవుట్ టైం ఇచ్చానండి, డైరెక్ట్ గా ఓవర్ టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ అవుట్ టైమ్ మైనస్ ఇన్ టైమ్ క్లోజ్ చేయండి, ఇంటూ 24 మైనస్ 8 ఈ విధంగా ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా ఓవర్ టైం వచ్చేస్తుందండి. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి సేమ్ టైం అనేది మనకి రిపీట్ అవుతుంది. ఇండివిజువల్ కాలమ్స్ తీసుకొని
ఆ టేబుల్ సైజు పెంచుకోవద్దు, టైం వేస్ట్ చేయొద్దండి. అండ్ పర్టికులర్ గా ఈ ఓవర్ టైమ్ ని సెలక్షన్ చేసి మీకు కావాల్సిన కండిషనల్ ఫార్మాట్స్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.